వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. And this morning we receive spirit of wisdom and revelation. ఈ కాలంలో ప్రభా జ్ఞానము ప్రత్యక్షత గల ఆత్మను పొందుకొంచున్నాము. We receive the spirit of knowledge and understanding. పొంది వివేకం గల ఆత్మను పొందుకొంచున్నాము. We receive your word. ప్రభా మీ వాక్యమును పొందుకొంచున్నాము. We receive the spirit of truth to teach the word, reveal the word. వాక్యం బోధించడానికి, వాక్యం బయలుపరచడానికి మీ సత్య వాక్యమును మేము తీసుకుంటున్నాము తండ్రి. Thank you, Holy Spirit, you are here. పరిశుద్ధాత్మ మా మధ్యలో ఉన్నందుకు మీకు వందనాలు. Helping us, teaching us your word. ప్రభా మీ వాక్యం బోధిస్తున్నందుకు మీకు వందనాలు. Thank you for healing and deliverance happening in our lives. మా జీవితాల్లో మీరు ఇస్తున్న స్వస్థతకై, విడుదలకై మీకు వందనాలు. Hallelujah. 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 Amen. Amen. Please be seated. So last session we learned about our sonship and father's heart. మరి తండ్రి హృదయాన్ని, కుమారత్వం గురించి మనం పోయిన సెషన్లో చూసినాం. And I told you that many times we understand God from the Old Testament as a cruel and harsh and always there to punish us. మరి పాత నిబంధన గ్రంథంలో ఎప్పుడు కూడా దేవుణ్ణి మన కఠినుడు, క్రూరుడు అని చెప్పి శిక్షించేవాడని చెప్పి చూస్తూ వచ్చారు. The Old Testament reveals the righteous judge, God as a righteous judge. మరి పాత నిబంధన గ్రంథము దేవుణ్ణి నీతిమంతుడైన న్యాయాధిపతి అని చూపిస్తుంది. Amen. ఆమేన్. And New Testament reveals the Father God. మరి నూతన నిబంధన గ్రంథము తండ్రి దేవుణ్ణి బయలుపరుస్తుంది. Is it clear? అర్థమైంది కదా? But still we fail to understand God as our Abba Father. మనం దేవుణ్ణి అబ్బా తండ్రి అని అర్థం చేసుకోలేకపోతున్నాం.
We are also same like people of Israel. మనం కూడా ఇజ్రాయెల్ ప్రజల వలె ఉన్నాం. People of Israel completely failed to understand God as their father. ఇజ్రాయెల్ ప్రజలు దేవుణ్ణి తండ్రి అని అర్థం చేసుకోలేకపోయారు పూర్తిగా. Now you are born of God. దేవుని చేత జన్మించాం. We have the spirit of son. కుమారుని యొక్క ఆత్మ ఉంది. And the spirit of son works in us. దేవుని కుమారుని యొక్క ఆత్మ మనలో పనిచేస్తున్నారు. But still we fail to address God as our father. అయినా కూడా దేవుణ్ణి మనం అబ్బా తండ్రి అని పిలవలేకపోతున్నాం. So we have clearly understood about our sonship and also father's heart. మరి కుమారత్వమును గురించి తండ్రి యొక్క హృదయం గురించి మనం చూసి ఉన్నాం. Hallelujah. హల్లెలూయా. We need to grow in this revelation knowledge. ఈ యొక్క జ్ఞాన ప్రత్యక్షతలో మనం పెరుగుతూ ఎదుగుతూ ఉండాలి. I tell you one thing. మీకు ఒక విషయం చెప్తాను. If you have a desire to know Father God, మీరు తండ్రి దేవుణ్ణి తెలుసుకోవాలని కోరిక ఉంటే, if you wanted to have a intimate relationship with the Heavenly Father, పరలోక తండ్రితో నువ్వు దగ్గరి అన్యోన్య సహవాసం కలిగి ఉండాలంటే it will reveal in your heart very soon. అది చాలా త్వరగా నీ హృదయంలో బయలుపరచబడుతుంది. ఆమేన్. That will manifest in your heart. నీ జీవితంలో ప్రత్యక్షపరచబడుతుంది. First you need revelation knowledge. మొదటనేమో జ్ఞాన ప్రత్యక్షత కావాలి. Then you need experience. తర్వాత అనుభవం కావాలి. Some people says we need only faith. కొంతమంది అంటారు విశ్వాసమే కావాలని. I'm not against that. దానికి విరుద్ధంగా నేను లేను. Faith comes first. మొదట విశ్వాసం వస్తుంది. Every time along with the faith God gives us spiritual experiences. ఏక విశ్వాసముతో పాటు ఆత్మీయ అనుభవాలని దేవుడు మనకిస్తారు. We have a God who always want to stay with us. దేవుడు మనతో ఎల్లప్పుడూ ఉండాలనుకుంటున్న దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. In other religion they cannot understand this kind of teaching. వేరే మతస్థులు ఇటువంటి బోధన అర్థం చేసుకోలేరు. Correct. అవునా? But we have a God the Father who always wants to be with us. మనతో ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నటువంటి పరలోక తండ్రిని మనం కలిగి ఉన్నాం. We have a Father God who always wants to abide in us. మనలో నివసించాలని కోరుకుంటున్నటువంటి తండ్రి అయిన దేవుణ్ణి కలిగి ఉన్నాం మనం. If you abide with me, I can see you, I can feel you. నువ్వు నాలో ఉన్నట్లయితే నేను అది అనుభవించగలను, చూడగలను. Clear. అవునా? I'm not giving you any wrong understanding. నేనేం Truth. తప్పు మీకు మాట్లాడటం లేదు, సత్యం మాట్లాడుతున్నాను. You have faith, విశ్వాసం ఉంది. but faith has experiences. యొక్క విశ్వాసానికి అనుభవాలు ఉన్నాయి. Hallelujah. హల్లెలూయా. So why we fail to have knowledge of, why we fail to address God as our Abba Father? దేవుణ్ణి ఎందుకు మనం అబ్బా తండ్రి అని సంబోధించలేకపోతున్నాం? First point. మొదటి విషయం, Lack of revelation knowledge of God as Abba Father. మరి దేవుడు అబ్బా తండ్రి అయ్యున్నారనేటటువంటి జ్ఞానము లేకపోవటం వలన, Lack of తగిన revelation knowledge. తగిన జ్ఞాన ప్రత్యక్షత లేకపోవటం వలన అబ్బా తండ్రి అని పిలవలేకపోతున్నాం. Lack of revelation knowledge of God as Abba Father. మరి దేవుణ్ణి అబ్బా తండ్రి అని పిలవలేనటువంటి సరి అయిన జ్ఞాన ప్రత్యక్షత లేకపోవటం వలన. In this 1 week deliverance camp, several times I said the differences between knowledge and revelation knowledge. అయితే జ్ఞానం గురించి జ్ఞాన ప్రత్యక్షతను గురించి మీకు ఈ వారం రోజులుగా చాలా సార్లు వివరణ ఇచ్చినాను. Knowledge is the information and skills acquired through experience or education. మరి ఇక చదువు ద్వారా కావచ్చు లేదా అనుభవం ద్వారా కావచ్చు, జ్ఞానము ఒక దాని గురించి తెలుస్తుంది. What is revelation knowledge? మన జ్ఞాన ప్రత్యక్షత ఏంటిది? Revelation is the disclosure or the communication of knowledge by divine agency. మరి దైవికమైన విధానము ద్వారా దాగి ఉన్నటువంటి జ్ఞానమును తెలియపరచుటయే ప్రత్యక్షత. The things concealed or hidden are now disclosed by supernatural means or divine entity. దాగి ఉన్నటువంటివి, ముద్రింపబడి ఉన్నటువంటి వాటిని దైవిక విధానములో బయలుపరచబడుట ద్వారా, తెరవబడుట ద్వారా అది జ్ఞాన ప్రత్యక్షత. Amen. Amen. So every spiritual truth must be revealed in our heart through the work of Holy Spirit. ప్రతి ఆత్మీయ సత్యము మన హృదయములో పరిశుద్ధాత్మ ద్వారా పని ద్వారా బయలుపరచబడాలి. Amen.
Never forget this point. ఈ విషయం ఎప్పుడు మర్చిపోవద్దు. You study Bible or read books about the Bible and hear the preaching from many preachers. No problem. You can get knowledge from anywhere. మరి బైబిల్ చదవచ్చు, పుస్తకాల ద్వారా కావచ్చు, వేరే వాళ్ళ వినటం, వాక్యం వినటం ద్వారా కావచ్చు, జ్ఞానం ఎక్కడి నుంచైనా సంపాదించవచ్చు. But every spiritual truth must be revealed in us through the work of Holy Spirit. కానీ పరిశుద్ధాత్మ పని ద్వారానే ప్రతి జ్ఞానం, మన ఆత్మీయమైన జ్ఞానము హృదయములో ప్రత్యక్షపరచబడాలా. Please never forget this point. ఈ విషయాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు. Otherwise our knowledge of God is useless. లేనట్లయితే మనం దేవుని గురించి తెలుసుకున్న జ్ఞానం, దేవుని జ్ఞానము మనకి పనికిరాదు. Are you with me? నాతో ఉన్నారా? Are you getting something? మీకేమైనా అర్థమవుతుందా? I repeat, every spiritual truth ప్రతి ఆత్మీయ సత్యము must be revealed in us మనలో ప్రత్యక్షపరచబడాలి through the work of Holy Spirit. పరిశుద్ధాత్మ పని ద్వారా. Otherwise your knowledge about Bible is in vain, useless. నీకు బైబిల్ గురించిన జ్ఞానము దాని వలన ఉపయోగం ఉండదు. You can have one or two doctorate from the about the Holy Bible. పరిశుద్ధ గ్రంథంలో డాక్టరేట్లు 2-3 సంపాదించవచ్చు. But all this knowledge is not revealing in your heart as a revelation knowledge by Holy Spirit. Your knowledge has no use. ఈ జ్ఞానము పరిశుద్ధాత్మ ద్వారా జ్ఞాన ప్రత్యక్షతగా నీ హృదయంలో ప్రత్యక్షపరచబడకపోతే దీని వలన ఏ ప్రయోజనము లేదు. So what is the difference of my teaching? I'm not boasting my teaching. I'm sorry. క్షమించాలి, ఇది నా బోధన ఉపదేశం గురించి గొప్పగా చెప్పుకోవటం కాదు. What is the difference of our teaching? మేము ఉపదేశించేది ఉన్న వ్యత్యాసం ఏంటిది? You can understand very clearly. మీకు అర్థమవుతుంది అది. The teaching I given that's coming from my heart. నేను ఇచ్చేటటువంటి ఉపదేశము నా హృదయంలోంచి వస్తుంది, not from my brain. నా యొక్క మెదడులోంచి కాదు. Only the teaching of rejection came from my brain. ఇక మన తృణీకరణ అనేది మాత్రం నా మెదడులోంచి వచ్చింది. All other biblical teaching came out of my heart. పరిశుద్ధ గ్రంథ సంబంధమైన ప్రతి ఉపదేశము నా హృదయంలోంచి వచ్చినటువంటిది. It's revealed in me. నాలో ప్రత్యక్షపరచబడ్డది. I experience what I teach. నేను ఉపదేశించేది అనుభవించి ఉన్నాను. Hallelujah. హల్లెలూయా. So we fail to receive the revelation knowledge of God as Abba Father. దేవుని అబ్బా తండ్రి అని పిలిచేటటువంటి జ్ఞాన ప్రత్యక్షతని మనము పొందుకోలేదు. Now point number 2. రెండవది, Why we fail to understand God as our Abba Father. దేవుడు మన అబ్బా తండ్రి అయి ఉన్నాడని మనం ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాం? Even though we are the children of new covenant, we live under the systems of the old covenant. మనము నూతన నిబంధన పిల్లలమయ్యున్నను పాత నిబంధన క్రిందనే బ్రతుకుతూ ఉన్నాం. Even though we are the children of the new covenant, మనం నూతన నిబంధన పిల్లలమయ్యున్నను still we live under the systems of the old covenant. ఇంకను పాత నిబంధన క్రిందనే బ్రతుకుతున్నాం. Systems of the old covenant. పద్ధతులు, పాత నిబంధన పద్ధతులలోనే బ్రతుకుచున్నాం. Correct? Did you get the point? అర్థమైంది కదా? We are the children of new covenant. మనము నూతన నిబంధన పిల్లలం. See, we know that we are the children of the new covenant. మనము నూతన నిబంధన పిల్లలమని మనకు తెలుసు. But the problem, still we live in the systems of the old covenant. కానీ సమస్య ఏంటంటే మనం పాత నిబంధన పద్ధతులలోనే బ్రతుకుచున్నాం. Our thought process is completely connected with, completely engaged with the systems of the old covenant. పాత నిబంధన సంబంధమైన పద్ధతులతోనే మన తలంపు ఆలోచన విధానం అంతా దాంతోనే ఉన్నది. There was a system in the Old Testament for every spiritual activities. ప్రతి ఆత్మీయ క్రియలన్నిటికీ కూడా ఒక పాత నిబంధనలో ఒక పద్ధతి ఉంది. Example. ఉదాహరణకి The system of prayer in the Old Testament. పాత నిబంధనలో మన ప్రార్థన,
But that is not in the system of the new covenant. ఇప్పుడు నూతన నిబంధనలో ఆ పద్ధతి లేదు. There was system of worship in the old covenant. పాత నిబంధనలో ఆరాధనకి ఒక పద్ధతి ఉంది. But that is not the system of worship in the new covenant. నూతన నిబంధనలో ఆ విధానమైన ఆరాధన లేదు. See, I cannot explain in detail. You just get it. That's all. వివరంగా నేను చెప్పలేను, మీరు పొందుకోవాల్సిందే. The system in the old covenant to justify someone. అయితే పాత నిబంధనలో ఒకరిని నిర్దోషి అని చెప్పాలి అని అంటే ఒక పద్ధతి ఉంది. That system is not working in the New Testament. ఇప్పుడు నూతన నిబంధనలో ఆ పద్ధతి పనిచేయదు. There is a system of sanctification in the Old Testament. పాత నిబంధనలో శుద్ధీకరణకి ఒక పద్ధతి ఉంది. But that system is not working in the New Testament. నూతన నిబంధనలో ఆ పద్ధతి పనిచేయదు. Correct? For everything there was a system in the old covenant. పాత నిబంధనలో ఒక పద్ధతి, ఒక ఆచారం ఉన్నది. Correct? అవునా? But what is our problem? కానీ మన సమస్య ఏంటిది? Every time we used to read and hear and preach and meditate only the Old Testament systems. మనము ప్రతిసారి చదవటము, ధ్యానించటము, వినటం అంతా కూడా పాత నిబంధన పద్ధతులను, ఆచారాలనే చేస్తూ వచ్చాం. Did you get my point? నేను చెప్పిన విషయం అర్థమైందా? Our thought process is so much engaged, connected with the systems in the Old Testament. పాత నిబంధనలో ఉన్నటువంటి పద్ధతులలో, ఆచారాలలోనే మన మనసంతా నింపబడి ఐక్యమైపోయి ఉన్నది. That system of the old covenant never reveals God the Father. అయితే పాత నిబంధన పద్ధతి, ఆచారము తండ్రి దేవుణ్ణి బయలుపరచదు. Correct? The system of the old covenant always reveals only fear. అయితే పాత నిబంధన పద్ధతి, ఆచారము ఎప్పుడు కూడా భయాన్నే బయలుపరుస్తుంది. Correct? అవునా? So you need to change your thought process connected with the Old Testament systems. అయితే పాత నిబంధన పద్ధతులు, ఆచారాల విషయంలో నీ ఆలోచన విధానం, తలంపు విధానాన్ని మార్చుకోవాలా. Focus on epistles. లేఖనాల మీద నీవు దృష్టి పెట్టాలి. I'm not saying that you don't read Old Testament books. పాత నిబంధన గ్రంథం చదవద్దని నేను చెప్పలేదు. The message in the Old Testament and the message of God in the New Testament both are same, one and same. పాత నిబంధన గ్రంథంలో ఉన్న సందేశము, నూతన నిబంధన గ్రంథంలో ఉన్న సందేశము రెండు ఒకటే. What is the message in the Old Testament? పాత నిబంధనలో ఉన్న సందేశం ఏంటిది? The message of the kingdom of God. దేవుని రాజ్యం యొక్క సందేశం. The message God given in the Old Testament, that is the message of the kingdom of God and message of eternal life. అయితే దేవుని రాజ్యమును గురించియు, నిత్య రాజ్యమును గురించియు పాత నిబంధనలు, నిత్య జీవమును గురించియు పాత నిబంధనలో ఉన్నది. What is the message in the New Testament? నూతన నిబంధనలో ఏమున్నది? Same. అదే సందేశం. So message in the Old Testament and New Testament are same. పాత నిబంధనలో ఉన్న సందేశము, నూతన నిబంధనలో ఉన్న సందేశం రెండు ఒకటే. But to attain God, to receive God, to receive the kingdom of God, receive eternal life, the systems are different. అయితే దేవుణ్ణి చేరుకోవటానికి, దేవుని రాజ్యాన్ని చేరుకోవటానికి, దేవుని నిత్య జీవాన్ని చేరుకోవటానికి ఈ పద్ధతులు వేరుగా ఉన్నాయి. But still we understand the system, the prayer system of Old Testament, the worship system of the Old Testament. We are not coming to the doctrines of apostles. అయితే పాత నిబంధనలో ఉన్న పద్ధతులను, ప్రార్థన చేయటానికి, వాటన్నిటికీ అవే ఉపయోగిస్తూ వాటిని అనుసరిస్తున్నాం. కానీ ఈ యొక్క లేఖనాలలో ఉన్నటువంటి ఆ అపోస్తుల యొక్క సిద్ధాంతంలోనికి రావట్లేదు మనం. Please read book of Romans. రోమీలకు రాసిన No. When you go back, అవి వెళ్ళిన తర్వాత చదవండి. please read చదవండి. the whole book of Romans. రోమీల గ్రంథం మొత్తం చదవండి. At least 100 times 100 సార్లు చదవండి within 1 week. ఒక వారంలో. I did not say to study book of Romans. నేను అది కంఠస్థం చేయమని చెప్పలేదు. రోమీల గ్రంథం Simple read it. చదువుతూ పోండి. Read Ephesians, ఎఫీసీలకు రాసిన లేఖ చదవండి, కొలస్సీలు చదవండి, Hebrews. హెబ్రీలకు చదవండి. Each book read continuously 100 times. మన 100 సార్లు చదవండి ఒక్కొక్కసారి, ఒక్కొక్క గ్రంథం. Your eyes will be opened. మీ కళ్ళు తెరవబడతాయి. Amen. ఆమేన్. Third point,
మూడవది Why we fail to understand, why we fail to address God as Abba Father. మనం దేవుణ్ణి అబ్బా తండ్రి అని ఎందుకు పిలవలేకపోతున్నాం? Third point, మూడోది we fail to understand the internal work of Holy Spirit. మనము అంతరంగములో పరిశుద్ధాత్మ దేవుడు చేయుచున్న పనిని మర్చిపోతున్నాం. We fail to understand the internal work of Holy Spirit. మన అంతరంగ పురుషునిలో పరిశుద్ధాత్మ దేవుడు చేయుచున్న పనిని మనం అర్థం గ్రహించలేకపోతున్నాం. Clear? I have already given the scriptures in the last session. పోయిన సెషన్లో దానికి వచనాలు కూడా ఇచ్చాను. Number 1, by faith in Christ Jesus, we have received the privilege to become the children of God. మనం యేసులో విశ్వాసం ఉంచటం వలన మనం దేవుని పిల్లలం అయ్యే అధికారం పొందుతున్నాం. The faith given by Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా విశ్వాసము. Secondly, రెండవది the Spirit of God arrives within our spirit and taught, educate our spirit that you are the child of God. దేవుని యొక్క ఆత్మ మన ఆత్మలోనికి వచ్చి మీరు దేవుని పిల్లలు అని, పిల్లవాడు మీరు అని చెప్పి ఆయన మనకి జ్ఞానోపదేశం చేస్తున్నారు. Number 3, మూడోది the Spirit of God abides in our heart and cries out, Abba Father, on behalf of us. అయితే దేవుని యొక్క ఆత్మ మన హృదయములో ఉండి మనకు బదులుగా మన తరపున అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నారు. Number 4, నాలుగోది the Spirit of God helps us, or by the help of Holy Spirit, now we are able to cry out, Abba Father. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుని సహాయము ద్వారా ఇప్పుడు మనమే దేవుణ్ణి అబ్బా తండ్రి అని పిలవగలుగుతున్నాం. But only in the spirit-filled state you may call him Abba Father. కానీ కేవలము ఆత్మ పరిపూర్ణులై ఉన్నప్పుడు మాత్రమే అబ్బా తండ్రి అని పిలవగలరు. Even after receiving the revelation knowledge God as Abba Father, దేవుడు అబ్బా తండ్రి అనేటటువంటి జ్ఞాన ప్రత్యక్షత ఉన్నా కూడా if your heart is not filled with the presence of Holy Spirit, నీ హృదయము పరిశుద్ధాత్మ సన్నిధి చేత పరిపూర్ణంగా నింపబడకపోతే you fail to have the intimacy with Abba Father. నీవు అబ్బా తండ్రితో అన్యోన్య సహవాసాన్ని కలిగి ఉండలేవు. You fail to call him as Abba Father. ఆయనని అబ్బా తండ్రి అని పిలవలేవు. So the important point is here, ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే you need to be filled with the Holy Spirit. నీవు పరిశుద్ధాత్మతో నింపబడి ఉండాలి. Spirit filled life is very important. ఆత్మ పరిపూర్ణులై ఉండుట చాలా ముఖ్యం. Point number 4, నాలుగోది we're moving to next point there. తర్వాత పాయింట్, Trusting in prophets and other ministers for a long time to understand the will of God. దేవుని యొక్క చిత్తాన్ని అర్థం చేసుకోవడానికి వేరే పరిచర్యలని ప్రవక్తల పైన ఆధారపడటము. Trusting in prophets and other ministers for a long time to understand the will of God. మరి దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోవడానికి ప్రవక్తలను ఇతర పరిచర్యలపై ఆధారపడటము దీర్ఘకాలము తప్పు. You understand my point? అర్థమైందా? I'm sorry I cannot explain, but you will get the point. I trust in God. You got it? Thank you. See, we need prophets in the church of God. మన సంఘంలో ప్రవక్తలు అవసరం. We need pastors. పాస్టర్లు కావాలి. We need evangelists. సువార్థికులు కావాలి. We need apostles. అపోస్తలులు కావాలి. Appointed by God. దేవుని చేత నియమింపబడ్డారు. What is the intention of their ministry? వారి యొక్క పరిచర్య యొక్క ఉద్దేశం ఏంటిది? To lead you to Father God. నిన్ను తండ్రి దేవుని యొద్దకు నడిపించగలగాలి. Lead you to Jesus Christ. యేసుక్రీస్తు దగ్గరికి నడిపించాలి. Lead you to Holy Spirit. పరిశుద్ధాత్మ యొద్దకు నడిపించాలి. But what's happening here? కానీ ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది? Now you are in the faith. Last 20 years or 30 years you are in the faith. నువ్వు గత 20-30 సంవత్సరాలుగా విశ్వాసంలో ఉన్నావు. Still you are going after servants of God to know the will of your Father. నీ తండ్రి యొక్క చిత్తాన్ని తెలుసుకోవడానికి నువ్వు ఇంకా సేవకుల వెనుక పరిగెత్తుతున్నావు. I'm very sorry. I'm very sorry about it. నన్ను మన్నించండి. How many children do you have? మీకు ఎంతమంది పిల్లలు? Boy, girl? Boy, what is the old age of boy? 32. His boy is 32 years old.
మరి సహోదరుని యొక్క కొడుకు ఈ 32 సంవత్సరాలు and going to his uncle's home మన మామయ్య వాళ్ళ ఇంటికి పోయిండు. and asking to the uncle, అంకుల్ని అడుగుతున్నాడు, uncle, do you know what is my father's understanding about me? మామ మా నాన్న నా గురించి ఏమనుకుంటున్నాడో నీకు తెలుసా అని అడిగితే ఎట్లుంటది? It's your child, your son, మీ కొడుకు and going to your uncle's home వాళ్ళ మామ ఇంటికి పోతున్నాడు, or going to neighbor's home లేదా పక్కింటి వారి ఇంట్లోకి and పోతున్నాడు. asking to that person, వాళ్ళని అడుగుతున్నారు, do you know my father's understanding about me? నా గురించి మా నాన్న ఏమనుకుంటున్నాడో ఏం అర్థం చేసుకుంటున్నాడో Do you చెప్పు. know for what course I wanted to go? Can you please ask to my father? నేను ఏం చదువుకోవాలో దయచేసి మా నాన్నని అడిగి చెప్తారా? No, I wanted to marry a girl, but can you please go and tell to my father? నేను పలానా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, మీరు వెళ్ళి మా నాన్నతో చెప్తారా? If you come to know this, ఈ విషయం మీకు తెలిసే how do you feel? మీకు ఎట్లుంటది? What do you feel? Feel bad. If I am there, I will just slap on him. నేనైతే నాకు కొడతా. Correct? అవునా కదా? Now, why you fail to understand God as your father? మరి దేవుడు నీ తండ్రి అని ఎందుకు అర్థం After చేసుకోలేకపోతున్నావు? 32 years in the faith life, విశ్వాస జీవితం 32 సంవత్సరాలు అవుతుంది. after 40, 50 years, 40-50 సంవత్సరాలు still you are going after prophets and pastors. నువ్వు ఇంకా పాస్టర్ల వెనక ప్రవక్తల వెనక పరిగెత్తుతున్నావు. That breaks the heart of father. తండ్రి యొక్క హృదయం విరగొట్టబడుతుంది. It's my duty to take you to Father God. నా పనేంటిదంటే నేను మిమ్మల్ని తండ్రి దేవుని దగ్గర తీసుకుపోవటం. And I encourage you listen Father God. నీ తండ్రి దేవుణ్ణి వినమని ప్రోత్సహించాలని, I encourage you listen Jesus. యేసుని వినండి అని ప్రోత్సహిస్తున్నా. I encourage you to know from Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా తెలుసుకోండి అని ప్రోత్సహిస్తున్నా. That's our ministry. అదే పరిచర్య. Our ministry is not to keep you with us. మిమ్మల్ని మాతో ఉంచుకోవటం మా పరిచర్య కాదు. I tell you this truth. ఈ సత్యం చెప్తున్నాను. Any prophets, ఏ ప్రవక్త అయినా, any servants of God, ఏ సేవకుడైనా keeping you with in their circle, వారి మధ్యలోనే ఉంచుకుంటే it's very dangerous. అది చాలా అపాయకరం. Very dangerous. చాలా అపాయకరం. God will not please on you and on that servant of God. నీపై దేవునికి సంతోషం ఉండదు, ఆ సేవకునిపై కూడా దేవునికి సంతోషం ఉండదు. Move to this point. తర్వాత పాయింట్ Number 5. 5వది, We will be able to understand our Heavenly Father only through the nature of our earthly fathers. మన భూ సంబంధమైన తండ్రి గుణ లక్షణములను బట్టే పరలోక తండ్రిని మనం అర్థం చేసుకోగలం. Already explained a little bit about this point. ఈ విషయం గురించి కొంత మీకు వివరించాను. We will be able to understand our Heavenly Father only through the nature of our earthly fathers. భూ సంబంధమైన లేదా భౌతిక సంబంధమైన తండ్రి గుణ లక్షణములను బట్టి పరలోక తండ్రిని మనం అర్థం చేసుకోగలం. Hallelujah. హల్లెలూయా. I clearly explained this one. ఇది మీకు వివరించాను నేను. Now I'm going to show you different types of earthly fathers. మరి వివిధ రకాలుగా భూ సంబంధమైన తండ్రులు ఎలా ఉంటారని చెప్తాను మీకు. I said we see our Heavenly Father in correspondence to our biological fathers. మరి భౌతిక సంబంధమైన తండ్రి గుణ లక్షణాలను బట్టే పరలోక తండ్రిని అర్థం చేసుకోగలం. If you have had a beautiful relationship with your earthly father, then you will have a wonderful relationship with your Heavenly Father. భూ సంబంధమైన తండ్రితో నీకు అద్భుతమైన అందమైన సహవాసం, ఆయనతో అనుబంధం కలిగి ఉన్నట్లయితే నువ్వు అదే విధంగా పరలోక తండ్రితో కూడా కలిగి జీవించగలుగుతావు. If you did not have an attachment with your earthly father, then it can make it more difficult to relate to God as your Heavenly Father. భూ సంబంధమైన తండ్రితో నీకు సహవాసం సరిగా లేకపోయి ఉన్నట్లయితే పరలోక తండ్రితో కూడా సహవాసం కలిగి ఉండటం చాలా కష్టమైతది. Okay, I'm going to give you the types of fathers which we see in our day-to-day life. మా అనుదిన జీవితంలో తండ్రులు ఎలా ఉంటారనే చూద్దాం. Some of you find out your father here. ఇక్కడ కొంతమంది మీ తండ్రిని చూడొచ్చు. Number 1. మొదటిది Unloving fathers. ప్రేమించకుండా ఉండే తండ్రి. Unloving father. ప్రేమించని తండ్రి, ప్రేమించలేని తండ్రి. Okay.
unloving fathers. ప్రేమించలేని తండ్రి. If your earthly father has not expressed his love towards you according to the way how you wanted him to, then you will struggle and feel difficulty to know the love of Heavenly Father. అయితే నీవు కోరుకున్న విధంగా భూ సంబంధమైన తండ్రి నీకు ప్రేమ చూపించలేదు కాబట్టి నువ్వు పరలోక తండ్రి యొక్క ప్రేమను కూడా పరలోక తండ్రిని కూడా నువ్వు ప్రేమించలేవు. Got the point? If your earthly father has not expressed his love towards you according to the way how you want him to, మరి నీవు కోరుకున్న విధముగా నీ భూ సంబంధమైన తండ్రి నీకు తన ప్రేమని వ్యక్తపరచలేదు, చూపించలేదు, లేదా ప్రేమించలేదు నిన్ను, then you will struggle and feel difficulty to know the love of your Heavenly Father. కాబట్టి పరలోక తండ్రి యొక్క ప్రేమను కూడా అర్థం చేసుకోవటం చాలా కష్టం నీకు. This I suffered long years. నేను చాలా సంవత్సరాలు బాధపడ్డాను. My father died when I was 10 years old. నేను 10 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మా నాన్నగారు చనిపోయారు. I have a good memory of my childhood. నాకు చిన్న బాల్యం యొక్క అన్ని జ్ఞాపకాలు ఉన్నాయి. Even that things happened at 3 years old, 4 years old, still have good memory. 3 సంవత్సరాల వయసు, 4 సంవత్సరాల వయసులో జరిగినవి కూడా జ్ఞాపక శక్తి ఉంది, జ్ఞాపకంలో ఉన్నాయి. But I never felt my father's love. కానీ నేను ఎప్పుడూ నా తండ్రి ప్రేమని నేను పొందలేదు. Never. I had no remembrance that he called me my dear son. నా ప్రియ కుమారుడా అని మా నాన్న పిలవటము నేను ఎప్పుడు వినలేదు. I never had an image that he hugged me, kissed me. నన్ను ముద్దు పెట్టుకోవటం, హత్తుకోవటం అనేటటువంటి అసలు లేనే లేవు. I never felt his love. ఆయన ప్రేమ నేను ఎప్పుడు అనుభవించలేదు. When I come to the ministry, నేను సేవకు వచ్చిన తర్వాత I used to preach the love of father. నేను తండ్రి యొక్క ప్రేమని ప్రసంగించేవాడిని. But I never experienced. కానీ నేను ఎప్పుడు అనుభవించలేదు. Can you see my struggle? చూడండి నా కష్టం. I preached love of father. నేను తండ్రి ప్రేమని ప్రసంగించాను. But I don't know what is love of father. కానీ తండ్రి యొక్క ప్రేమ ఏంటో నాకు తెలియదు. I struggled to experience father's love. తండ్రి యొక్క ప్రేమని పొందడానికి నేను చాలా కష్టపడ్డాను. But by grace he healed my heart. Then only I able to experience and understand his love. ఆయన కృపలో నా హృదయాన్ని దేవుడు స్వస్థపరిచాడు. అప్పుడే నేను ఆయన ప్రేమని రుచి చూడగలిగాను, అనుభవించగలిగాను. Move to next point. తర్వాత పాయింట్. The abusive fathers. Abusive. తిట్టే దూషించేటటువంటి తండ్రి. Abusive fathers. దూషించేటటువంటి తండ్రి. Or the one who gives excessive punishment. లేదా అధికముగా శిక్షించేటటువంటి తండ్రి. Okay? If your earthly father is abusive, ఒకవేళ భూ సంబంధమైన తండ్రి దూషిస్తున్నట్లయితే, then you can only think of your heavenly father in the same manner. మరి నువ్వు పరలోక తండ్రిని కూడా అదే విధంగా ఆలోచించగలవు. Because you are seeing heavenly father through the nature or through the eyes of your earthly father. ఎందుకంటే నువ్వు పరలోక తండ్రిని నీ భూ సంబంధమైన తండ్రి నేత్రములతోనే అదే విధానంలో నువ్వు చూస్తున్నావు. Correct? అవునా? If you spent your childhood years growing up under such a father like this, ఈ విధమైన తండ్రి వేదనలో నువ్వు నీ బాల్యం అంతా గడిచినట్లయితే, the idea about God is like this. నీ యొక్క ఆలోచన విధానము దేవుని గురించి ఇలాగే ఉంటది. That God is so cruel. దేవుడు కఠినాత్ముడు and harsh. చాలా మన దూషిస్తాడు, కొడతాడు. Ready to punish at any slightest provocation. ఏ చిన్న తప్పు చేసినా, పొరపచ్చాలు చేసినా కొడతాడు. You will be afraid to get closer to him. ఆయన దగ్గరికి వెళ్ళటానికి భయపడుతూ ఉంటావు. And you will prefer to stay away from him. ఆయనకు దూరంగా ఉండాలని ఇష్టపడతావు. And will be satisfied with just a casual relationship. ఆ సహజమైన సాధారణమైన సంబంధంతో నువ్వు ఆనందిస్తావు. You will interpret every mishap in your life as God's punishment for your wrong actions. నీ జీవితంలో జరిగే ప్రతి సంఘటనను కూడా తప్పుగా వివరించి చెప్తావు, ఇది దేవుని యొక్క శిక్ష అని. You fear come boldly to throne of grace. You fear to come boldly to throne of grace. మరి కృపా సింహాసనం దగ్గరికి రావడానికి ధైర్యంగా నువ్వు భయపడతావు. You fail to receive grace and mercy. కృపని, కనికరం నువ్వు పొందుకోలేవు నువ్వు. And many more.
ఇంకా చాలా ఉన్నాయి. always you'll have a guilty conscience. నీకెప్పుడు అపరాధ భావం ఉంటది, మనసాక్షి. Okay, because of lack of time I had to run fast. నేను సమయం లేదు, అందుకే ముందు త్వరగా పోతున్నాను. But get only the title, then you'll understand. ఆ టైటిల్ తీసుకోండి, మీకు అర్థమవుతుంది. Next type of fathers, తర్వాత the strict disciplinarian. క్రమశిక్షణలో కఠినముగా ఉండేటటువంటి వారు. The strict disciplinarian మరి క్రమశిక్షణలో తీసుకురావడానికి కఠినముగా ఉండేవారు. or dictator లేదా డిక్టేటర్ గా, or authoritarian father. లేదా అధికారంతో కూడుకున్న తండ్రి. Dictator or authoritarian father. మరి అధికారముతో కూడుకున్న చెప్పిన మా చేయాల్సిందే అని ఉన్నటువంటి తండ్రి. Okay, a strict, నియంత నియంత. got it? Correct. A strict disciplinarian is a person who gives orders and behaves as if they have complete authority and power. ఈ యొక్క క్రమశిక్షణలో తీసుకొచ్చేటటువంటి వారు ఏం చేస్తారంటే అన్ని ఆర్డర్లు, ఆజ్ఞలు చెప్తూ ఉంటారు. వారు అన్ని చెయ్యాలి అనే ఉద్దేశం కలిగి. Correct? They are concerned with having complete control or obedience without interest in your opinions, ideas or desire. నీ యొక్క ఆలోచన విధానంతో గాని, నీ కోరికలతో గాని, నీ అయిష్టాలతో సంబంధం లేకుండా వాళ్ళు నియంతగా మాట్లాడతారు. They fail to show positive emotions. నీ వైపు సరైనటువంటి భావోద్రేకాలు చూపించరు. But instead always blast out their negative emotions upon you. ఎప్పుడు చూసినా కూడా వ్యతిరేకమైనటువంటి భావోద్రేకాలే నీ మీద చూపిస్తారు. They stop your creativity. నీ యొక్క నువ్వు సృష్టించే విధానాన్ని అడ్డుకుంటారు. They stop your free thinking. నీవు ఉచితంగా అంటే స్వతంత్రంగా ఆలోచించే విధానాన్ని ఆపేస్తారు. Many more. ఇంకా చాలా ఉన్నాయి. If you have grown up with this kind of father, ఈ విధమైన తండ్రితో నువ్వు పెరిగినట్లయితే, then you will fail to understand the loving kindness of the heavenly father. పరలోక తండ్రి యొక్క కృపా వాత్సల్యతని నువ్వు తెలుసుకోలేవు. This children view of God as God is a big police officer in the sky. వాళ్ళు ఏమనుకుంటారంటే ఆకాశములో దేవుడు ఒక పెద్ద పోలీస్ అధికారి అనుకుంటారు. And start focusing legalistically how to follow. Okay, and start. That's enough. Okay, so, repeat. This children view of God as a one big police officer in the sky. అయితే ఆకాశంలో ఒక పెద్ద రక్షక భటుడు అనే విధంగానే చూస్తారు ఈ పిల్లలు. And they fail to understand the heart of heavenly father. పరలోక తండ్రి యొక్క హృదయాన్ని అర్థం చేసుకోలేరు. As well as fail to understand the mercy, long suffering, grace and the compassion of father God. ఇక తండ్రి దేవుని యొక్క కనికరమును, కృపా వాత్సల్యతను, మన దీర్ఘ శాంతమును, మంచితనమును, దయాళుత్వమును అర్థం చేసుకోలేరు. Children grown up with abusive and strict disciplinarian parents are more prone to getting mental illness. అయితే దూషింపబడి మరి కఠినమైన క్రమశిక్షణలో నియంత అయినటువంటి తండ్రి పోషణలో ఉన్నటువంటి వారు మానసికమైన అనారోగ్య పాలవుతారు. Especially the children having schizophrenia, that is a cause of strict disciplinarian parents. మరి కిసోఫేనియా అనేది Schizophrenia. స్ట్రిక్ట్ డిసిప్లిన్ ఉన్నటువంటి తండ్రుల ద్వారా వచ్చేటటువంటిది. Amen. Now next type of father, ఇంకొక తండ్రి, the passive father or the distant father. Passive father. Somebody help. పిన తండ్రి, స్టెప్ ఫాదర్. They are at home existing, but they are not active. ఓకే వాళ్ళు ఇంట్లో ఉంటారు కానీ అసలు లేనట్లే ఉంటది. బాధ్యత లేని తండ్రి. The passive father బాధ్యత లేని తండ్రి or the distant father. లేదా బాధ్యత తీసుకోని తండ్రి. These type of fathers are naturally not active. వీరు సహజముగా ఎక్కడ కూడా బాధ్యతలు తీసుకోరు. వాళ్ళు Naturally not active, neither to influence or change a situation. మరి పరిస్థితిపై ప్రభావం చూపించడానికి గాని
పరిస్థితిని మార్చడానికి గాని వారు బాధ్యత తీసుకోరు. However, they allow other people to be in control. మరి వారి మధ్యలో వేరే వాళ్ళు ఆ పరిస్థితి తీసుకునేటట్టు చేస్తారు. No responsibility is ever taken by them, వారు ఎటువంటి బాధ్యత తీసుకోరు. especially when it comes to the children's health matter or provisions or various other activities. ముఖ్యంగా పిల్లల యొక్క బాధ్యత వచ్చినప్పుడు వారికి అనారోగ్యం వచ్చినప్పుడు గాని ఇతర విషయాలలో వాళ్ళ చదువు విషయంలో గాని ఎక్కడ తీసుకోరు. And their interactions with the children are very little. వారి పిల్లలతో సంభాషణ కూడా చాలా తక్కువ ఉంటది. They do not speak the children words of love పిల్లలతో ప్రేమతో మాట్లాడరు. and many more. ఇంకా చాలా ఉన్నాయి, No time to explain. సమయం లేదు. If you have grown up with this type of father, ఇటువంటి తండ్రితో మీరు పెరిగి ఉన్నట్లయితే you will struggle to trust in God for your needs. నీ అవసరాల కోసం దేవుణ్ణి నమ్మటానికి చాలా కష్టపడతారు. You don't believe in God for your needs. నీ అవసరాలకి దేవుణ్ణి నమ్మరు మీరు. Clear? They అర్థమైందా? can unintentionally influence children to view God as someone who choose to be uninvolved and disinterested in their life. అయితే వీరి జీవితంలో దేవునికి ఏ విధమైనటువంటి బాధ్యత గాని ఆసక్తి గాని లేదు అనేటటువంటి విధముగా పిల్లలకి కూడా అదే నేర్పిస్తారు. If you are grown up with a passive father, you need more healing. బాధ్యత లేని బాధ్యత తీసుకొని తండ్రి సమక్షంలో మీరు పెంచబడినట్లయితే మీకు స్వస్థత కావాలి. Now absent fathers, they're absent. ఉన్నా లేనట్టే. Absent fathers. మరి ఉన్నా లేనట్టే వారు. No, these fathers are unavailable due to various reasons. They're not at home. యా, వాళ్ళు దగ్గరలో లేకుండా దూరంలో ఉన్నటువంటి అబ్సెంట్ ఫాదర్ అంటే దూరంలో ఉన్నటువంటి తండ్రి, అందుబాటులో లేని తండ్రి. ఎస్. Why? ఎందుకని? Reasons including work, పని వలన కావచ్చు, divorce, ఇక విడాకులు కావచ్చు, death, మరణం కావచ్చు, remarriage, లేదా ఇంకొక పెళ్లి చేసుకొని and ఉండొచ్చు, abandonment. లేదా మన తృణీకరించి వెళ్ళిపోయి ఉండొచ్చు. You're not with father. Father is not with you. నీతో తండ్రి లేడు, నువ్వు తండ్రితో లేవు. If you are someone who has grown up in this situation, ఇటువంటి పరిస్థితిలో అందుబాటులో లేని తండ్రి పరిస్థితిలో నువ్వు పెరిగితే, then you will have the feeling of being an orphan in your heart. నీ హృదయములో అనాథ అనే భావంతో పెరుగుతావు. Correct? You will find it difficult to come into an intimate relationship with your heavenly father. నీ పరలోక తండ్రితో అన్యోన్య సహవాసంలోనికి రావటానికి చాలా కష్టపడతావు. Amen. ఆమేన్. So you need a healing in this area. ఈ విషయంలో నీకు స్వస్థత అవసరం. Now next తర్వాత పాయింట్, types of fathers are performance oriented father. పర్ఫార్మెన్స్ చేసేటటువంటి తండ్రి. Yeah, performance oriented father. I will explain, then you will get. These fathers often proclaim that they love their children. ఈ వీళ్ళు ఏం చేస్తారంటే వీరు పిల్లల్ని ప్రేమిస్తున్నామని చెప్తారు. But the truth is that their love for them is only expressed when their children meet their expectations. ఎప్పుడైతే పిల్లలు తల్లిదండ్రుల కోరుకున్నవి వాళ్ళు చేసినప్పుడే ప్రేమను వ్యక్తపరుస్తారు. Their acceptance is always conditional. వారు అంగీకరించే విధానము దానికి ఒక ఈ పని చేస్తేనే నేను ఇది చేస్తా అన్నట్టుంటది. If you bring home an excellent report card, నువ్వు మంచి మార్కులు వస్తేనే, if you win the match, ఈ ఆట గెలిస్తేనే, if you score good marks, మంచి మార్కులు వస్తేనే, if you look pretty, నువ్వు అందంగా కనబడితేనే, have money, డబ్బుంటేనే, if you study well, బాగా చదువుకుంటేనే, such will be their words. వారి తండ్రి మాటలు ఈ విధంగా ఉంటాయి. They love you according to your performance only. నువ్వు చేసే విధానంలో, పిల్లలు చేసే విధానాన్ని బట్టి వాళ్ళ ప్రేమ మీ మీద ఉంటది. I know, now many are getting the point. ఇప్పుడు అర్థమైంది బాగా. వారి సాధించే వాటిని బట్టి ప్రేమిస్తారు. If you have grown up with
these types of parents, ఇటువంటి తండ్రి తల్లిదండ్రుల మధ్యలో మీరు పెరిగినట్లయితే then you fail to understand the unconditional love of Heavenly Father. పరలోక తండ్రి యొక్క అద్వితీయమైన ప్రేమ, కొలతలేనంత ప్రేమను అర్థం చేసుకోలేరు. Amen. ఆమేన్. Is clear? అర్థమైందా? Even a person is born again ఒక వ్యక్తి క్రొత్తగా జన్మించిన, and spirit filled, ఆత్మ చేత నింపబడిన, they may still believe that God will only be pleased with them after they have read the Holy Bible for a certain amount of time. మరి ఇంత సమయము పరిశుద్ధ గ్రంథం చదివితేనే దేవుడు ప్రేమిస్తాడు అని నమ్ముతారు వాళ్ళు. If you are not praying for 2 hours, you feel that God will not love you. నువ్వు 2 గంటలు ప్రార్థన చేయకపోతే దేవుడు నిన్ను ప్రేమించడు అని అనుకుంటావు. If you are not taking 40 days fasting, God will not love you. 40 రోజులు ఉపవాసం ఉండకపోతే దేవుడు నిన్ను ప్రేమించడు అనుకుంటావు. It's clear. We move to another father, the perfectionist father. మన పరిపూర్ణమైన తండ్రి, A father who is a perfectionist. సంపూర్ణంగా ఉండాలని కోరుకుంటాడు. This morning I explained about perfectionism. మరి ఆ సంపూర్ణత గురించి ఉదయం వివరించాను. Now no time to explain about వివరించడం this one. సమయం లేదు. You look at me, then you learn who is a perfectionist. మరి పాస్టర్ గారిని చూస్తే నేర్చుకోవచ్చు మీరు. If you had grown up with these types of parents, ఇటువంటి ఈ విధమైన తల్లిదండ్రులతో మీరు పెరిగినట్లయితే, then you would naturally think that you would never be able to please God by obeying His word. ఆయన మాటకి విధేయులగుట వలన నువ్వు దేవుణ్ణి చేరుకోలేవు, దేవుణ్ణి ప్రేమించలేవని అనుకుంటూనే ఉంటావు. You would always try to please God, నువ్వు ఎల్లప్పుడూ దేవుణ్ణి సంతోషపెట్టాలని ప్రయత్నిస్తావు. but you constantly fail. కానీ మళ్ళీ మళ్ళీ ఓటమి పాలవుతావు, పడిపోతూ ఉంటావు. You start coming to the point ఒక చివరికి ఒక దగ్గరకు వస్తావు, that you can never achieve this. ఇది నేను సాధించలేను. You cannot understand the unconditional love of Heavenly Father. పరలోక తండ్రి యొక్క అద్వితీయమైన ప్రేమని, కొలతలేనంత ప్రేమను అర్థం You చేసుకోలేవు. cannot understand His grace and forgiveness. ఆయన యొక్క కృప, క్షమాపణను అర్థం చేసుకోలేవు. So I think this is enough. ఇది చాలనుకుంటున్నాను. Now check your heart. ఇప్పుడు నీ హృదయాన్ని పరిశీలించుకో. How many of you feel that you have found out your parents here? ఎంతమంది ఇందులో మీ తల్లిదండ్రులు ఉన్నారని అంటున్నారు, కనుక్కున్నారు? వీటిలో ఏదో ఒక దాంట్లో Then you struggle in that area to understand God as your Abba Father. దేవుణ్ణి అబ్బా తండ్రి అని తెలుసుకోవటానికి ఈ విషయంలో నువ్వు కలవరపడుతూ కష్టపడుతున్నావు. How many of you have pain or fear when you think about your father? మీ నాన్నని గురించి ఆలోచించినప్పుడు, తండ్రిని గురించి మీ హృదయంలో బాధ, భయము ఎంతమందికి ఉన్నది? No one. ఎవరు లేరా? Many. Yeah. Don't worry, this is the presence of God. ఇది దేవుని సన్నిధి, భయపడొద్దు. How many of you have no feelings when you think about your father? మీ నాన్న, మీ తండ్రిని గురించి ఆలోచిస్తే మీకు ఎటువంటి Let భావం me see కలగదు. their hand. మీ చేయి చూడాలని. Yeah, many. చాలా మంది They have no feelings. వారికి ఎటువంటి భావం లేదు, Only emptiness. మొత్తం శూన్యమే. Correct? అవునా? You need a healing. మీకు స్వస్థత కావాలి. I know we have very less time, మనకు సమయం ఎక్కువ లేదని నాకు తెలుసు. but I know Father's heart is here. తండ్రి యొక్క హృదయం ఇక్కడ ఉంది నాకు తెలుసు. Now I suffered many of these in my life. నా జీవితంలో ఇందులో చెప్పబడిన చాలా వాటిలో నేను బాధపడ్డాను. I struggled to understand of God's love. దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకోవడానికి చాలా కష్టమైంది. My father was a very strict disciplinarian. మా నాన్నగారు చాలా కఠినమైన క్రమశిక్షణ నియమాలతో ఉన్నటువంటి వారు. Even he was a dictator. ఆయన నియంతగా ఉన్నాడు. So every time my feelings about God means he was a cruel God. నేను ఎప్పుడు కూడా దేవుని గురించి దేవుడు మన కఠినాత్ముడు అని అనుకుంటుండేవాడిని, నియంత అని. I respect my father and I fear my father. నేను మా నాన్నకి గౌరవిస్తాను, భయపడతాను. I'm talking to my father. మా నాన్నకి. So when I come to faith life, నేను విశ్వాస జీవితంలోకి వచ్చినప్పుడు I was always thinking about Jesus Christ only. మరి నేను ఎప్పుడు యేసుక్రీస్తుని గురించి ఆలోచిస్తుండేవాడిని. He is my Lord. ఆయన నా ప్రభు. I can easily,
ఆయన దగ్గర associate with him, and easily I can what do you call? ఆయన Relate with him. ఆయనతో సులభంగా కలుసుకోగలను. But the aim of my spiritual life to go to Father God. కానీ నా యొక్క ఆత్మీయ జీవితం యొక్క గురి ఏంటిదంటే తండ్రి దేవుని దగ్గర పోవాలి. Hallelujah. Hallelujah. That's why Christ came to this world. మరి క్రీస్తు అందుకొరకే ఈ లోకానికి వచ్చాడు. To reveal as Father. తండ్రిని బయలుపరచుటకు. To understand about my sonship. నా కుమారత్వమును అర్థం చేసుకోవడానికి. I know I am the child of God. నేను దేవుని బిడ్డనని నాకు తెలుసు. But every time I struggle to believe that. కానీ అది నమ్మటానికి నాకు కష్టంగా ఉండేది. I know God is my Father. From the Bible I know. పరిశుద్ధ లేఖనములో నుండి దేవుడు నా తండ్రి అని నాకు తెలుసు. Failed to understand him as my Father. ఆయన నేను అర్థం చేసుకోవటానికి తండ్రి అని నాకు కష్టమయ్యేది. Failed to call him as Dad. నాన్న అని పిలవటం కష్టంగా ఉండేది. Easy for me to call him God. దేవుడు అని పిలవటం చాలా సులభం. Easy to call him Adonai. అదోనాయ్ అని పిలవటం సులభం. But I struggle to address him as Abba, Father. అబ్బా తండ్రి అని పిలవడం కష్టంగా ఉంది. But first he has given me revelation knowledge that I am his son. నేను ఆయన కుమారుణ్ణని జ్ఞాన ప్రత్యక్షతను నాకు ఇచ్చినాడు. Then he has given me the revelation knowledge of God as my Abba Father. ఆయన నా అబ్బా తండ్రి అనేటటువంటి జ్ఞాన ప్రత్యక్షతను ఇచ్చాడు నాకు. Then again I was struggling. మళ్ళీ నేను కష్టపడుతూ ఉన్నాను. I know the revelation knowledge. ఇప్పుడు నాకు జ్ఞాన ప్రత్యక్షత ఉంది. But not able to feel him as my Abba Father. కానీ నేను ఆయన నా అబ్బా తండ్రిగా అన్యోన్యతని అనుభవించలేకపోతున్నాను. I can give a good lecture on God as Abba Father. దేవుడు అబ్బా తండ్రి అయి ఉన్నారనే విషయంలో ఎంతో ధారాళంగా ప్రసంగించగలుగుతా. I have revelation knowledge. నాకు జ్ఞాన ప్రత్యక్షత But ఉంది. still I struggle to feel him, experience him as my Abba Father. ఆయనని నా అబ్బా తండ్రిగా అన్యోన్య సహవాసం నేను అనుభవించడానికి కష్టపడుతూ ఉన్నాను. That God revealed in me about the spirit-filled life. ఆయన అప్పుడు దేవుడు ఆత్మ పరిపూర్ణ జీవితం గురించి చెప్పారు. I started to feel the presence of Holy Spirit in my soul always. అప్పుడు నా ప్రాణములో ఎప్పుడు నేను ఆ యొక్క పరిశుద్ధాత్మ సన్నిధిని అనుభవించడం It ప్రారంభించాను. did not happen instantly. అది వెంటనే జరగదు. I used to pray hours and hours and hours and hours. గంటలు 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 ప్రార్థిస్తూ ఉండేవాడిని. Morning till evening. ఉదయం నుంచి సాయంకాలం వరకు. I had a lot of problem, my dear. నాలో ఎన్నో సమస్య ఉన్నది. You know, whatever we taught, we had we had it, we experienced it. మేము ఇప్పుడు మీకు ఉపదేశించినవన్నీ కూడా మేము అనుభవించినటువంటివి. Even from the mother's womb, we suffer rejection. Not only me, we both. తల్లి గర్భములో ఉన్నప్పటి నుండే తృణీకరణకు లోనైన నేనొక్కనిగా నా భార్య కూడా. We went through all kinds of rejection. ఎన్నో రకాల తృణీకరణలకు లోనై ఉన్నాం. But God healed us. కానీ దేవుడు స్వస్థపరిచారు. God healed us. దేవుడు స్వస్థపరిచాడు And మమ్మల్ని. filled our heart with the fullness of Holy Spirit. ఆయన పరిశుద్ధాత్మ పరిపూర్ణత చేత మా హృదయాలను నింపారు. When my heart is filled with the fullness of Holy Spirit, ఎప్పుడైతే నా హృదయం పరిశుద్ధాత్మ పరిపూర్ణత చేత నింపబడ్డదో, I feel my Father God. అప్పుడు తండ్రి దేవుని నేను అనుభవించగలుగుతున్నాను. I feel His love. ఆయన ప్రేమని అన్యోన్యంగా అనుభవించగలుగుతున్నాను. I can feel Him within me. ఆయన నాలోనే ఉన్న అనుభవం. I have a close intimacy with Father God. తండ్రి దేవునితో దగ్గరి అన్యోన్య సహవాసం కలిగి ఉన్నాను. I know that is nothing, just started. అది ప్రారంభమైనది అంతే. I know that just started. అది ప్రారంభమై ఉన్నది. I have to grow up in more and more. నేను ఇంకా దాంట్లో ఎదుగుతూ వెళ్ళాలి. So before we conclude this session, ఈ సెషన్ ముగించే ముందు I wanted to pray for you. నేను మీ కొరకు ప్రార్థించాలనుకుంటున్నాను. When you think about your earthly fathers, నీ భూ సంబంధమైన తండ్రిని గుర్తు చేసుకుంటే, if you struggle to understand or struggle to get the healing, the anointing of God is moving here. ఒకళ్ళు స్వస్థత పొందటానికి కష్టంగా కలవరంగా ఉంటే దేవుని యొక్క అభిషేకము ఇక్కడ ఉన్నది. The healing anointing of Lord Jesus which heals the broken hearted is here. విరిగి నలిగిన హృదయంను స్వస్థపరిచేటటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క స్వస్థత అభిషేకం ఇక్కడ ఉంది. The anointing స్వస్థపరచుటకు will heal your heart. దేవుడు నీ హృదయమును స్వస్థపరుస్తారు. And it will take away the wrong image of your biological parents from your heart. నీ యొక్క భౌతిక పరమైనటువంటి తండ్రి యొక్క ప్రతిరూపాన్ని నీ హృదయం నుంచి I'm తీసివేస్తారు. going to fill your heart with the Father's heart. నీకు నీ యొక్క హృదయాన్ని తండ్రి యొక్క హృదయముతో నింపుతారు.
if you don't feel anything about when you think about earthly father, భూ సంబంధమైన తండ్రిని గురించి ఆలోచించినప్పుడు ఏ భావం లేకపోతే, if your heart is empty, నీ హృదయము శూన్యముగా ఉంటే, and God is going to heal your heart, దేవుడు నీ హృదయాన్ని స్వస్థపరుస్తారు. and the father's heart is going to come in you. తండ్రి యొక్క హృదయం నీలోనికి వస్తుంది. I've seen many have received the father's heart. చాలా మంది తండ్రి యొక్క హృదయాన్ని పొందుకొని ఉన్నారు. God healed their heart. దేవుడు వారి హృదయాన్ని స్వస్థపరిచారు. Now they are able to relate with the Father God. తండ్రి దేవునితో వారు సహవాసం కలిగి ఉండగలుగుతున్నారు. If you really need a prayer, నీకు నిజంగా ప్రార్థన అవసరమైనట్లయితే please stand on your feet. దయచేసి నిలబడండి. I know Father God, his heart is moving here. తండ్రి దేవుని యొక్క హృదయం ఇక్కడ ఉన్నది, కదులుతూ ఉన్నది. His eyes are focusing on you. ఆయన కను దృష్టి నీపై ఉన్నది. His heart is on you. ఆయన హృదయం నీపై ఉన్నది. His love is flowing to you. ఆయన ప్రేమ నీలో ప్రవహిస్తున్నది. Right now he is healing your heart. ఆయన ఈ క్షణమే నీ హృదయమును I స్వస్థపరచుచున్నారు. know already the healing started. ఇప్పటికే స్వస్థత ప్రారంభమై ఉన్నది. Yes. అవును, Just focus on your heart. నీ హృదయం పైన దృష్టిని పెట్టు. Once again, I am telling you, if you are not able to forgive your biological parents, you have one more time to forgive your biological parents. భౌతిక పరమైన నీ తల్లిదండ్రులను క్షమించలేకపోతున్నట్లయితే వారిని మరి ఒకసారి చెప్తున్నాను, మీరు క్షమించండి. When you think about your earthly father, నీ భూ సంబంధమైన తండ్రిని గురించి ఆలోచించినప్పుడు you feel anger, wrath, కోపం వస్తుందా? you feel bitterness, unforgiveness, resentment. ఇక చేదు, క్షమించలేని తనము, ఇక దుఃఖం కలుగుతుందా? Forgive him. క్షమించండి. Send him away from your heart. ఆ వారిని మీ హృదయం నుంచి బయటికి పంపించేయండి. If anyone wants to forgive your earthly fathers, earthly parents, including your mom, forgive. ఒకవేళ ఎవరైనా మీ తల్లిదండ్రులని మీ అమ్మతో సహా క్షమించాలని ఉన్నట్లయితే క్షమించండి. ఇప్పుడు If you feel that you wanted to forgive, forgive now. వారిని క్షమించాలి నువ్వు నీకు అనిపిస్తే వారిని క్షమించు. Why they failed to love you by the heart of Father God? వారు తండ్రి దేవుని యొక్క హృదయంతో వారిని నిన్ను ప్రేమించలేకపోయారు. Why your parents failed? ఎందుకు నీ తల్లిదండ్రులు ప్రేమించలేకపోయారు? They also suffered the same thing with their father. వారు కూడా వారి తల్లిదండ్రుల నుంచి అదే అనుభవించారు. It's a curse passing through generations. అది తరతరాలుగా శాపము కొనసాగుతుంది. You cannot accuse your earthly parents. నీ భూ సంబంధమైన తల్లిదండ్రులను నువ్వు దూషించలేవు. What they have received from their parents, their fathers, just they're giving to you. వారు తల్లిదండ్రుల నుంచి ఏదైతే పొందుకున్నారో అదే వారు నీకు ఇస్తూ ఉన్నారు. But you have a golden chance. కానీ నీకు మంచి బంగారు అవకాశము, You have good opportunity నీకు మంచి అవకాశము to break that generational curse and come out ఆ తరతరాల నుండి వస్తున్న శాపమును విరగొట్టి బయటికి వచ్చుటకు, and receive the Father's heart. తండ్రి హృదయమును పొందుటకు, Receive the Abba Father's heart. అబ్బా తండ్రి హృదయం పొందుటకు. Then you are able to treat your children with the heart of Heavenly Father. అప్పుడు పరలోక తండ్రి హృదయముతో నీ పిల్లల్ని నువ్వు చూడగలవు. Today God is giving you that opportunity. దేవుడు ఈ రోజు నీకు ఆ అవకాశాన్ని ఇస్తున్నారు. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Now please be in silence. దయచేసి ఇప్పుడు మౌనంగా ఉండండి. Please be in silence. దయచేసి మౌనంగా ఉండండి. The Father's heart is closer to you. తండ్రి హృదయము నీకు దగ్గరగా ఉన్నది. And the healing anointing is already moving in your heart. స్వస్థత అభిషేకము నీ హృదయములో ప్రవహించుచున్నది. The book of Isaiah 61.
యెషయా 61వ అధ్యాయం. The healing anointing of Lord Jesus, యేసు ప్రభు యొక్క స్వస్థత అభిషేకము which heals broken-hearted, అది విరిగి నలిగిన హృదయంను స్వస్థపరచును. now coming into your heart. ఇప్పుడు నీ హృదయంలోనికి వచ్చుచున్నది. If you have prayed, then be in silence. If you already prayed and forgiven to your parents, please be in మీరు silence. ప్రార్థనలో మీ తల్లిదండ్రులను క్షమించినట్లయితే మౌనంగా ఉండండి. No need to pray anything. ఇక నువ్వు ఏమీ ప్రార్థించనవసరం లేదు. And receive the healing anointing. ఇప్పుడు స్వస్థత అభిషేకమును పొందుకోండి. Now in the name of Jesus. యేసు ప్రభు నామములో, In the name of Jesus. యేసు ప్రభు నామములో I release the healing anointing of Lord Jesus, యేసు ప్రభు యొక్క స్వస్థత అభిషేకమును విడుదల చేయుచున్నాను. which heals the broken-hearted విరిగిన నలిగిన హృదయమును స్వస్థపరిచే అభిషేకం and heals your heart. నీ హృదయమును స్వస్థపరచును. Because your heart is healed. Your heart is healed because of the wrong attitude of your earthly biological parents. భూ సంబంధమైన భౌతికపరమైన తల్లిదండ్రులను బట్టి నీ హృదయం గాయపడి ఉన్నది. Maybe your heart is empty. నీ హృదయము శూన్యముగా ఉండొచ్చు. Maybe your heart is paining. హృదయం బాధతో ఉండొచ్చు. Releasing the healing anointing. స్వస్థత అభిషేకం విడిపిస్తున్నాం. The healing anointing of Lord Jesus, యేసు ప్రభు యొక్క స్వస్థత అభిషేకము which heals the broken-hearted విరిగిన హృదయమును స్వస్థపరిచే అభిషేకం and fill your heart నీ హృదయమును నింపునుగాక. and be healed. స్వస్థతను పొందుకో. Be healed right now. ఈ క్షణమే స్వస్థతను పొందుకో. Be healed right now. ఈ క్షణమే స్వస్థతను పొందుకో. Yes. అవును, Be healed. స్వస్థతను పొందుకో. Be healed. స్వస్థతను పొందుకో. Be healed. స్వస్థతను పొందుకో. I fill every emptiness of your heart with the love of Jesus and the healing anointing of Jesus. హృదయంలో ఉన్న ప్రతి శూన్యమును తండ్రి యొక్క ప్రేమతోను యేసు ప్రభు యొక్క స్వస్థత అభిషేకముతోను నింపుచున్నాను. Be healed. స్వస్థతను పొందుకో. Yes, right now. ఈ క్షణమే In Jesus' name. యేసు నామములో Be healed. స్వస్థత పొందుకో. Yes. అవును, Yes. అవును. Now take out every pain out of your heart. హృదయములో ఉన్న ప్రతి నొప్పి తీసివేస్తున్నాను. When you think about your biological father, whatever negative feelings still you hold on, I take it out of your heart. భౌతికపరమైన తండ్రిని ఆలోచించినప్పుడు నీలో ఉంటున్నటువంటి ఆ బాధ, వేదన, నొప్పిని యేసుక్రీస్తు నామములో తీసి బయటికి వేస్తున్నాను. Right now. ఈ క్షణమే I take it out. బయటికి తీసివేస్తున్నాను. Release now. విడుదలనివ్వు. Every emptiness go out. ప్రతి శూన్యము బయటికి వెళ్ళిపో. Every pain go out. ప్రతి నొప్పి బయటికి వెళ్ళిపో. Every fear go out. ప్రతి భయము బయటికి వెళ్ళిపో. Every anxiety go out. ప్రతి కలవరం బయటికి వెళ్ళిపో. Yes. అవును, Be healed. స్వస్థతను పొందుకో. Be healed. స్వస్థతను పొందుకో. Be healed. స్వస్థతను పొందుకో. Be healed. స్వస్థతను పొందుకో. Oh yes. అవును, Even God is healing your childhood memories. దేవుడు నీ బాల్య దశ జ్ఞాపక శక్తిని కూడా, జ్ఞాపకాలను కూడా స్వస్థపరుస్తున్నారు. He's healing your childhood memories. నీ యొక్క బాల్య జ్ఞాపకాలను కూడా స్వస్థపరుస్తున్నాడు. The anointing of the healing anointing is even moving to your deepest part of your soul. నీ యొక్క ప్రాణ అంతరంగములో కూడా స్వస్థత అభిషేకం ప్రవహిస్తూ